అందరికీ ప్రైజ్ ద లార్డ్. 11th ఫిబ్రవరి. ఈరోజు యేసయ్య మిమ్మల్ని చూసి చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 చెప్పబడింది. నౌ యు ఆర్ లైట్ ఇన్ ద లార్డ్. ఈ అధ్యాయాల్లో పౌలు క్రైస్తవులు కొత్త జీవితం ఎలా జీవించాలో బోధిస్తున్నాడు. పాప జీవితం నుండి క్రీస్తులో కొత్త జీవితానికి మార్పును ఈ వాక్యం గుర్తిస్తుంది. కాబట్టి ప్రియమైన బిడ్డల్లారా, పాత అలవాట్లను వదిలేయాలి. సత్యం, పవిత్రతను, ప్రేమలో జీవించాలి. మన జీవితం ఇతరులకు వెలుగుగా ఉండాలి. క్రీస్తును స్వీకరించిన తరువాత మన స్థితి మాత్రమే కాదు, మన నడక కూడా మారాలి. చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, మీకు స్తోత్రములు. మేము ఒకప్పుడు చీకటిలో నడిచిన వారము, ఈరోజు మమ్మల్ని ప్రభువైన యేసుక్రీస్తులో వెలుగుగా మార్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి, మా మాటల్లోనూ, మా ఆలోచనల్లోనూ, మా కార్యాల్లోనూ నీ వెలుగు మాకు తోడుగా ఉంచుము. మా జీవితాలు ఇతరులకు సాక్ష్యంగా, ఆశగా ఉండునట్లు దీవించు తండ్రి. ఈ ప్రార్థన యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.